హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీ ముందుకు అతి రహస్యవంతమైన, శక్తివంతమైన, మహా ప్రభావశాలి అయిన తాంత్రిక యోగంలో చాలా ప్రభావాన్ని చూపించగల భూతేశ్వర చేటక విద్య మీకు అందిస్తుంది. ఇది చాలా రహస్యవంతమైనది. ఇది ఎవరికి చెప్పిన విద్యలైతే కావు, చాలా రహస్యంగానే చేసుకోవలసినవి. ఈ విద్య దేనికోసం వినియోగిస్తాం అన్నది మన పాపములను పోగొట్టుకునేందుకు, భూత భయముల నుండి బయటపడేందుకు, ఏదైనా సరే చేతబడులు, గాలివాటములు మనపై జరిగినప్పుడు, భూత ప్రేత పిశాచములు మనపై దాడు చేస్తుండేటప్పుడు ఈ మంత్ర జపం చేసి అతి సునాయాసంగా బయటపడగలం. అందులోనూ ఎవరైనా తాంత్రికులు మీ మీద ప్రయోగం చేస్తే ఈ మంత్రముతో అతి సునాయాసంగా బయటపడవచ్చు. అటువంటి శక్తివంతమైన మహామంత్రము దివ్యాత్మ స్వరూపులారా, మనకు వచ్చే భూత ప్రేత పిశాచముల యొక్క లేక గాలి వాటముల యొక్క చేతబడుల యొక్క పరిహారం చేసుకోవడంతో పాటు 10 మందికి మనం బాగు చేయగలం. అది ఎలా అనగా, ఈ మంత్ర సిద్ధి పొందిన వారు విభూతిని గాని, తెల్ల ఆవాలు గాని, భూత చేటక మహామంత్రముతో 11 సార్లు అభిమంత్రించి ఎవరిపై పూసినా లేక ముందు నిమ్మకాయతో దిష్టి తీసి తర్వాత విభూతి నుసటను రాసిన వారికి ఎటువంటి గాలివాటములు, చేతబడులు, ప్రేత భయములు ఉన్నా తక్షణమే తొలగిపోతాయి. ఈ మంత్రము ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్నది ముందు తెలుసుకుందాం. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని శివాలయములకు దర్శనం చేస్తూ భూతేశ్వరుడు అనగా మీ ఊర్లో గాని ఎక్కడైనా సరే కాష్టంలో అనగా మరుభూమిలో ఉండే శివాలయమునకు వెళ్లి అభిషేకం చేసి, స్వామి నేను నీ మంత్రజపం చేస్తున్నాను అని చెప్పి చండీ ప్రదక్షిణములు 11 సార్లు చేసి, అక్కడ మర్రి చెట్టు గాని ఉంటే మర్రి చెట్టు కింద కూర్చొని 11 మాలలు జపం చేయవలసి ఉంటుంది. లేదా నందీశ్వరునికి ఎడం వైపున కూర్చొని ఒక 11 మాలలు జపం చేసి తర్వాత ఇంటికి వచ్చి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. అయితే ఈ మంత్రము జపం చేసేటప్పుడు మనం చెప్పుకున్న విధంగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన అన్ని పూర్తి చేసుకున్న తర్వాత భూతేశ్వరునికి ఓం భూతేశ్వరాయ చేటకాయ నమః అనే మంత్రముతో మీరు షోడశోపచార పూజ చేయవలసి ఉంటుంది. సమిత్యాది పంచపూజలు చేసినా చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత మనం డిస్ప్లేలో చూస్తున్న ఈ మంత్రము మీరు ముందు బాగా కంఠస్థ చేసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించాలి. గురు సమక్షంలో, గురు సమీపంలో ఉండి గురువు ద్వారా ఈ మంత్రము తీసుకుని చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ముందు ఆ గురువు గారు భైరవ ఉపాసకుడై ఉండాలి, లేక రుద్ర ఉపాసకుడై ఉండాలి. ఎందుకంటే కేవలం శివ ఉపాసన చేసేవారు ఈ మంత్రములకు అంతగా విధులను నిర్వర్తించలేరు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ జపములు చేయడం వలన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ముందుగా మీరు షోడశోపచార పూజ చేయవలసిన మంత్రము ఓం భూతేశ్వరాయ చేటకాయ నమః. మంత్రం మరోసారి ఓం భూతేశ్వరాయ చేటకాయ నమః. మంత్రం మరోసారి ఓం భూతేశ్వరాయ చేటకాయ నమః. ఇప్పుడు మనం చెప్పే మంత్రముతో షోడశోపచార పూజ చేసిన తర్వాత మనం దశ దిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది. మనం డిస్ప్లేలో చూపిస్తున్న యంత్రము కింద వేసుకొని ఆ యంత్రమునకు మధ్యలో హూ యహ అనే బీజమును రాసి లేక హూం అని గాని రాసి ముందుగా మధ్యలో భూతేశ్వరాయ చేటకాయ నమః అనే మంత్రముతో మధ్యలో 16 సార్లు షోడశోపచార పూజ చేసి తర్వాత తూర్పు దిశకు 3 సార్లు, ఆగ్నేయ దిశకు 3 సార్లు, దక్షిణ దిశకు 3 సార్లు, నైరుతి దిశకు 3 సార్లు, పశ్చిమ దిశకు 3 సార్లు, వాయువ్య దిశకు 3 సార్లు, ఉత్తర దిశకు 3 సార్లు, ఈశాన్య దిశకు 3 సార్లు ఇప్పుడు చెప్పబోయే మంత్రము చెబుతూ అక్షతలు వేస్తూ పూజించవలసి ఉంటుంది. తర్వాత మీదకు అక్షతలు జల్లి 3 సార్లు మంత్రము చెప్పి ఊర్ధ్వే అని చెప్పి మరల 3 సార్లు అక్షతలు వేస్తూ 3 సార్లు మంత్రం చెప్పి అదోహో అని చెప్పి అక్షతలు వేస్తూ పూజించవలసి ఉంటుంది. ఇప్పుడు దశ దిశ దిగ్బంధన మంత్రము ఓం భూతేశ్వరాయ నమః దిశాయై నమః సర్వ దిగ్బంధనం కురు. మంత్రం మరోసారి ఓం భూతేశ్వరాయ నమః దిశాయై నమః సర్వ దిగ్బంధనం కురు. మంత్రం మరోసారి ఓం భూతేశ్వరాయ నమః దిశాయై నమః సర్వ దిగ్బంధనం కురు. ఈ మంత్రముతో దశ దిశ దిగ్బంధన మనం ఇంతకు ముందు చెప్పేలా చేసిన తర్వాత ఈ పూజ తంతు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అనగా 8 దిశలయందు అక్షతలతో పూజించి మీదకు కిందకు 3 సార్లు మంత్రం చెప్పి పూజించిన తర్వాత మరల ఓం భూతేశ్వర చేటకాయ నమః అనే మంత్రాన్ని 21 సారి జపం చేసి మధ్యలో ఆ దేవతను అక్షతలు, పూలు పట్టుకొని పూజించవలసి ఉంటుంది. ముందుగానే మనం యంత్రం వద్ద కూర్చుండేటప్పుడే దీపము, ధూపము, గంధము, పుష్పము నైవేద్యం ఇచ్చి
నివేదన చేస్తూ పూజించవలసి ఉంటుంది. ఇలా ఈ తంతు మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్య మంత్రము అనగా భూతేశ్వర చాటక మూల మంత్రమును 21 నిమిషం పాటు ఆపకుండా అతివేగంగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను బంధించి వంటిని భీకరాకారంగా తయారు చేసుకొని శరీరమును బిగువుగా ఉంచుకొని మంత్రము మన చెవులకు వినబడేలా మంత్రము చెబుతూ 21 నిమిషం చేయవలసి ఉంటుంది. ఇక్కడ పొరబడవద్దు. మంత్రం గురువు గారు ఊపిరిని బిగబెట్టమన్నారు కదా అని 21 నిమిషం బిగబెట్టవలసిన అవసరం లేదు. శ్వాసను తీసుకునేటప్పుడు మంత్రం చెప్పకూడదు. ఊపిరి తీసుకొని కడుపులో ఉంచుకున్న తర్వాత అనగా కుంభకంలో మంత్రం చెబుతూ నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ మంత్రం చెబుతూ ఉండాలి. మరలా శ్వాసను తీసుకునేటప్పుడు మంత్రమును ఆపాలి. ప్రాణాయామ పద్ధతిలో చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, పరబ్రహ్మ తత్వ మంత్రము అతి త్వరలో మీకు అందిస్తాను. ఆ మంత్రంలో కూడా ఇదే ప్రక్రియగా చేయవలసి ఉంటుంది. తర్వాత 7 నిమిషాలు గాని 11 నిమిషాలు గాని విశ్రాంతి తీసుకొని మరలా 21 నిమిషం చేయాలి. మరలా 7 నిమిషాలు లేక 12 నిమిషాలు విశ్రాంతి తీసుకొని మరలా 21 నిమిషం జపం చేయాలి. ఇలా మీరు బ్రహ్మ ముహూర్త సమయము అనగా 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాలలోగా ఒకసారి, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు చేయవచ్చు. రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా మరోసారి చేయవలసి ఉంటుంది. ఇలా 3 సార్లు ఒక పర్యాయమునకు 21 నిమిషం చొప్పున 7 నిమిషాలు విశ్రాంతి, మరలా 21 నిమిషం, మరలా 7 నిమిషాలు విశ్రాంతి. ఇలా 21 నిమిషం జపం చేశారు. 7 నిమిషాలు లేక 11 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. మరలా 21 నిమిషం జపం చేశారు. మరలా 7 నిమిషాలు లేక 11 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. మరలా 21 నిమిషం జపం చేశారు. ఇది మొత్తం కలిపి ఒక పర్యాయం అవుతుంది. ఉదయం 4 గంటల 30 నిమిషాల తర్వాత 6:30లోగా ఒక పర్యాయము, సాయంత్రం 5:30 తర్వాత అంటే 5 గంటల 30 నిమిషాల తర్వాత 7 గంటల 30 నిమిషాలలోగా ఒక పర్యాయము, రాత్రి 9 గంటల తర్వాత 12 గంటలలోగా ఒక పర్యాయం చేయవలసి ఉంటుంది. ఇది కేవలం 11 రోజులు చేస్తే చాలు. ఎటువంటి భూతోచ్చాటన విద్యలైనా సరే పారిపోతాయి. ఒకవేళ మీకు దీనిలో ఎటువంటి సందేహములు ఉన్నా తగిన గురువుల వద్దకు, భూతేశ్వరుని యొక్క అవగాహన ఉన్న వారికి లేక తంత్రయోగములు భైరవుని యొక్క సాధన తెలిసిన వారికి మాత్రమే సంప్రదించండి. దారిలిపోయే గురువులతో సంప్రదించి మీరు పెడదావ పట్టి లేనిపోని అగాత్యములను తెచ్చుకోవద్దు. ఎందుకనగా ఇది చాలా శక్తివంతమైనది. దేవతలు భూతములు మీ ముందుకు వచ్చి తరలాడుతూ ఉంటాయి. ఈ మంత్రం జపం చేసే వారికి ముందుగా భూతములు ముందుకు వచ్చి భయపెట్టేందుకు చాలా వరకు ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే భూతేశ్వరుడు వచ్చే ముందు భూతములు వస్తాయి. వాటిని అదుపు చేసుకొని ధైర్యంగా కూర్చునే సాహసవంతులు మాత్రమే ఈ జపానికి పూనుకోండి. దీనిని మాత్రం మీరు ముఖ్యంగా మనసులో ఉంచుకొని జపం చేయవలసి ఉంటుంది. గురువు గారు మంత్రం ఇచ్చారు కదా అని వల్ల వేస్తే రేపు పొద్దుట ఏదైనా ఒక భూతం మీకు ఆవహిస్తే ఆ భూతాన్ని వదిలించుకోవడం కోసం మీ ఆస్తులు అమ్మవలసి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భూతమును మీరు ఆహ్వానించారు. మీరు ఆహ్వానించి తెచ్చుకున్న భూతమును వదలగొట్టడం అంత చిన్న విషయం ఏమీ కాదు. ఎవరో పెట్టింది వెళ్ళగొట్టడం కొంతవరకు సునాయాసమే గాని మనంతట మనం తెచ్చుకున్న భూతములు అంత వేగంగా వదిలి వెళ్ళవు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గమనించి జపములకు ఉపక్రమించాలి. ఇప్పుడు భూతేశ్వర చాటక మంత్రము. ఓం హూ యః ఆహ భూతేశ్వర ఆగచ్చ ఆగచ్చ హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం హూ యః ఆహ భూతేశ్వర ఆగచ్చ ఆగచ్చ హుం ఫట్. మంత్రం మరోసారి. ఓం హూ యః ఆహ భూతేశ్వర ఆగచ్చ ఆగచ్చ హుం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, కింద డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది. అది ఓపెన్ చేయండి. భైరవులు వారి యొక్క విద్యలు ఎలా ఉంటాయో అవగాహన పెంచుకోండి. తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మంత్రాలు ఉన్నాయి కదా, అవి అందించాలి కదా అనే బాధ్యతతో రత్నశ్రీ మీ ముందుకు ఇవన్నీ తెస్తుందే గాని చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ముందు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఏక మనస్సుతో శివుని యొక్క ఆరాధన చేస్తూ శివుడే మా దైవము, శివుడు మమ్మల్ని రక్షించడానికే ఉన్నాడు, శివుడు మనల్ని ఎప్పుడు కూడా హాని చేయడు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివుడు నా యొక్క తండ్రి కాబట్టి నన్ను ఎటువంటి అఘాత్యం నాకు పూనుకోడు అనే భావన మనసులో పునాదిలా ఉన్నప్పుడు ప్రత్యక్షంగానే మంత్రం జపం చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం, మన యొక్క ఇబ్బందుల నుండి మనం బయటపడేందుకోసం మనకు అందించి ఉన్నారు. వారి యొక్క పరిశ్రమను గుర్తించి మన జీవితములను మనమే సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలుస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తలకెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.